ఈరోజు మనందరి గుండెల్లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి. ఈ జయంతిని పుట్టినరోజున సందర్భంగా తప్పకుండా ఏ లోకంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరము వారిని స్మరించుకుందాం. వారి ఆత్మని శాంతించాలని మరొక్కసారి ఈ వేదిక ద్వారా మీ అందరి తరపున భగవంతుని నేను మరి కోరుకుంటూ, మీ దీవెనలతో ప్రజాప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయింది. పేదవాడి కష్టాలు తీర్చుతుందని, పేదవాడికి అండగా ఉంటదని, పేదవాడికి భరోసా భద్రత కల్పిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని 2.5 సంవత్సరాలు అయింది. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతవాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనందరం చేసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒక వంతు. ఇందాక స్థానిక శాసనసభ్యులు అడిగినా, పెద్దన్న జూపల్లన్న అడిగినా, ఇంకొక మిత్రులు అన్న శ్రీహరి అన్న అడిగినా, ఎవరు అడిగినా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సిందే. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని చేయాల్సిందే. అయితే వీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వానికి ఒక చాలా క్లారిటీ ఉంది. ఉత్తత్తి మాటలు చెప్పే ప్రభుత్వం కాదిది. మాయ మాటలు చెప్పి మోసగించే ప్రభుత్వం కాదిది. ఒక మాట చెప్పింది అంటే అది చేసి చూపిస్తుంది. ఒక మాట అన్నది వరం ఇచ్చింది అంటే తల తాకట్టు పెట్టైనా ఆ వరాన్ని పూర్తి చేస్తుంది. అది మీరెన్నుకున్న మన ప్రజా ప్రభుత్వం. అటువంటి ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడి కల నెరవేర్చాలని, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఇల్లు అంటే 4 ఇటుకలు, 10 సిమెంట్ బస్తాలు, 1 టన్ను స్టీలు, 10 ట్రక్కుల శాండోనే కాదు, పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నేను చనిపోయే లోపు నాకు ఒక ఇల్లు, చిన్న ఇల్లు గూడు కట్టుకోవాలని తపన, కోరిక, చిరు కోరిక పేదవాడికి ఉండటం సర్వసాధారణం. అటువంటి కోరికని ఆనాటి 10 సంవత్సరాలలో ఆనాటి పెద్దలు విస్మరిస్తే, పేదవాడికి ఇల్లు ఇస్తే నాకేమొస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్లు కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి మొగ్గు చూపాడే తప్ప పేదవాడి కళ, పేదవాడికి ఆశ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించి, బొమ్మల గారడి చూపించి పేదవాడిని 2 పర్యాయాలు మభ్యపెట్టి ఓట్లేసుకొని తొండి చెయ్యి ఆనాటి దొరవారు చూపించి వదిలితే మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇళ్లకి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చాం. ఏదో ఇల్లు ఇచ్చాం, ఇందాక శ్రీహరణ చెప్పినట్లు ఏ మొదలై కాంగ్రెస్ వాళ్ళు ఉత్తత్త కాగితాలు ఇస్తారు, ఆ కాగితాలు నేలకు గెచ్చుకోవడానికి పనికిరావని ఆనాడు కారు కోతలకు వచ్చిన ఆ పింక్ కలర్ వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా 1 రూపాయి కూడా కరప్షన్ లేకుండా, 1 రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ఇల్లు నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, చివరికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేశామని కూడా ఇల్లు ఇచ్చేటప్పుడు అడగల. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయి ఉన్న ప్రతి ఒక్కడికి మొదటి విడత ఇల్లిచ్చిన ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇల్లు ఇవ్వటమే కాదు, ప్రతి సోమవారం టెన్షన్ గా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా వనపర్తిలో ఉన్న ఆడబిడ్డ అకౌంట్ లో టింగమంటూ ఖాతాలో జమైనది ఈ ఇందిరమ్మ ఇళ్ల డబ్బులు. ఎక్కడా కరప్షన్ లేకుండా, ఎక్కడా తప్పు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి సుమారు 1,35,000 ఇళ్లు కంప్లీట్ చేశాం. ఇంకా 1,25,000 ఇళ్లు స్లాబులైని,
మిగిలినవన్నీ కూడా వివిధ దశల్లో ఉన్నాయి. రెండో విడత గ్రామీణ ప్రాంతానికి 2.5 లక్షలు, హైదరాబాద్ కోరు ప్రాంతానికి 1,00,000, 3.5 లక్షలు. మొదలు ఇచ్చింది 4.5 లక్షలు, రెండోసారి ఇచ్చింది 3.5 లక్షలు. రమారమి ఇప్పటి వరకు 8 లక్షల ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. మాటలతోనే కాకుండా ఆనాటి ప్రభుత్వం 8,21,000 కోట్లు అప్పు చేసిన పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా తగ్గకుండా, అభివృద్ధి కూడా ఎక్కడా లోటు పడకుండా జోడెడ్లలా ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నమాట నిజం. రెండో విడత ఇచ్చే 2,000 ఇళ్లలో ఇంతకు ముందే ఒక అన్న ఎవరో నాకు స్లిప్ ఇచ్చిపోయాడు. అన్నా, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10,000, 5,000, 2,000, 10 సిమెంట్ కట్టలు తీసుకొని సగమ కట్టి ఆగిపోయి ఉన్నాయన్నా, వాటికి కూడా ఇవ్వాలి కదా అనేది ఈ స్లిప్ లో రాసిచ్చాడు. ప్లాస్టింగ్ ఆగిపోయింది అన్నాడు, కొన్ని స్లాబులు ఆగిపోయి అన్నారు. ఈ రెండవ విడత ఇచ్చే 2,000 ఇళ్లలో 500 ఇళ్లు అటువంటి ఇళ్లు కూడా ఇచ్చే విధంగా ఈసారి వసతులు కల్పించడం జరిగింది. అంతేకాదు ఈ 2,000 ఇళ్లు ఇచ్చాం, మొదలు 3,500 ఇచ్చాం, మా దగ్గర డబ్బులు లేవు, అయిపోయింది మా పని అని అన్నాం. ఇప్పుడు మొదటిసారి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. రెండో విడత 2,000 ఇస్తున్నాం, మూడో విడత ఇస్తాం, నాలుగో విడత ఇస్తాం. అర్హులైన పేదవాళ్ళందరికీ నీది కులమేంటో మతమేంటి, చివరికి వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేస్తావని అడగకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇంకా 2 విడతలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ల ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం అండదండలుగా ఉంటుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మీకు తెలిసిందే, సొల్లు పురాణాలు ఆనాడు 10 సంవత్సరాల్లో ఉన్న పెద్దలు, ఈ ప్రాంతంలో నీటిని గురించి మాట్లాడే అనేక మంది ముఖ్య నాయకులు గొప్పలు చెప్పుకొని ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఈనాడు రోడ్లెమ్మటి విషం చిమ్ముతున్న మాజీ మంత్రులు ఎలా రాష్ట్రంలో పిచ్చెక్కి ఎలా మతి భ్రమించి మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఒకటి నిజం, వారి ఆవేశం, వారి నోరు మాట్లాడే తీరే ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవారి భద్రత పూర్తిగా ఉంది కాబట్టి వారు అంత మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని కారుకోతలు కూసినా, ఎన్నిసార్లు మీరు పొర్లు దండాలు పెట్టినా, చివరికి మీరు ముక్కు నేలకు రాసినా పేదవాడి అండదండలుగా ఉండే ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలను కానీ అభివృద్ధి కార్యక్రమాలను కానీ తల తాకట్టు పెట్టైనా ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా, మీ కారు కోతలకి భయపడకుండా రైతును రాజును చేస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా ద్వారా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తున్నాం. రేపు 10వ తారీఖు నాడు నా సొంత జిల్లా అయిన ఖమ్మం జిల్లాలో చివరిసారిగా ఇప్పుడు ఇచ్చే లాస్ట్ 10వ తారీఖుకి 9 రోజుల్లో 9,300 కోట్లు రైతు భరోసా పూర్తి కాబోతుంది. సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ 500 ఇచ్చాం. ఆనాటి దొర ఓరేస్తే ఉరేనే చెప్తే ఈనాటి ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం రైతుని రాజును చేయాలని తాపత్రయపడుతుంది. ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే విధంగా అనేక ప్రణాళికలు తీసుకొచ్చి ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి నా డాక్రా మహిళల ఆడబిడ్డలకు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 నెలల్లోనే 2 సంవత్సరాల్లోనే 72,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం
ఈ ప్రజా ప్రభుత్వం. 72,000 ఉద్యోగాలు ఇచ్చాము, అయిపోయిందల్లా. రేపో మాపో ఇప్పటికే పిలిచాం. సుమారుగా పోలీసు ఇతరత్ర శాఖల్లో 11,000, 12,000 రమారమి ఇంకా 22,000 ఉద్యోగాలు అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం పిలవబోతుంది. ఇలా సంక్షేమ కార్యక్రమంలో, అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడ లోటు లేకుండా ఇచ్చే ప్రభుత్వం మీ దీవెళ్లతో ఉన్న ఈ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు వనపర్తికి సంబంధించిన దాంట్లో మీరు ఇందాక నా నియోజకవర్గానికి సుమారు ఇప్పటి వరకు 280 కోట్లు చేపించి జీవోలు చూపించారని చెప్పారు. అంటే ఇంకా ఈ హౌసింగ్ కి సంబంధించింది దాంట్లో కలపలాన 3,500 ఇళ్లు అంటే అది 175 కోట్లు. ఈ 2,000 ఇళ్లు అంటే అది 100 కోట్లు. 275 కోట్లు ఒక హౌసింగ్ లోనే మీ మెగారెడ్డి అన్న మీ నియోజకవర్గానికి ఇచ్చారు. అంటే ఈ నియోజకవర్గంలో మెగా వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు పేదవాడికి నిరంతరము అందుబాటులో ఉంటూ ఎక్కడో గాలి మెడల్లో కాకుండా యథార్థాలని మీకు చెబుతూ నిరంతరం మీ కుటుంబ సభ్యుల్లా ఉంటున్నాడు. కాబట్టి ఈనాడు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాని, మున్సిపాలిటీ ఎన్నికల్లో గాని అద్భుతమైన ఫలితాలు ఇచ్చారు. దానికి కారణం తను మీతో మమేకమై ఉంటున్న పూర్తి భద్రత, నమ్మకం మీకు ఇచ్చాడు. కాబట్టి మెగా అన్నకి మీ మద్దతు అంత పూర్తిగా ఉంది. స్థానికంగా సంబంధించి ప్రెస్ మిత్రుల వారు ఒక ప్రెస్ క్లబ్ అడగటం జరిగింది. తప్పకుండా దాన్ని శాంక్షన్ చేస్తున్నానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. దాంతో పాటు ఒక ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అడిగింది. దాన్ని కూడా నేను హైదరాబాద్ రావడంతోనే శాంక్షన్ చేసి ఆ లెటర్ కూడా ఇస్తాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నేను అన్నమాట నిజం. మీ అందరి సమక్షంలోనూ ఆనాడు చెప్పాను. వచ్చేది మన ప్రభుత్వం, తప్పకుండా ఈ వనపర్తిని దత్తత తీసుకుంటాను అని. 100కి 100% చేసిందే కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వనపర్తి లాంటి ప్రతి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వెనకేయకుండా కూడా చేస్తానని కూడా తెలియజేస్తూ, ఈ రోజు ప్రధానంగా ఆనాడు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టామని జబ్బలు తరుచుకొని అసంపూర్తిగా వదిలేసిన రాష్ట్రంలో కొన్ని వేలాది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన హయాంలో పూర్తి చేసి, వాటికి నిధులిచ్చి పూర్తి చేసి ఈనాడు పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 32,000 ఇళ్లు పూరుగుడిసెల పైచిలుకున్నాయి. అటువంటి పూరుగుడిసెలన్నిటినీ ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పూరుగుడిసె కూడా ఉండకుండా ఉండే విధంగా వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఈ 2వ విడత దాంట్లో ఇస్తున్నాము. దాంట్లో భాగంగా మన వనపర్తి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. 3వది మిగిలిన 2 విడత ఇచ్చే ఇళ్లకు సంబంధించింది కూడా కొన్ని ప్రొసీడింగ్స్ ఇస్తున్నాము. ఇక్కడ 2 విషయాలు రెవెన్యూ అధికారులకి, హౌసింగ్ అధికారులకి ఆదేశిస్తున్నాను. ఏదైతే శాండ్ విషయంలో కానీ, మట్టి ఫిల్లింగ్ చేసే విషయంలో కానీ ప్రజలని, నిరుపేదల్ని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. రెవెన్యూ అండ్ పోలీస్ కోఆర్డినేట్ చేసుకొని ఎక్స్క్లూజివ్లీ ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దగ్గర దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో శాండ్ కానీ, మట్టి కానీ ఇతరత్ర కండిషన్స్ ఇబ్బందులు పెట్టొద్దని 2 శాఖలకి ఆదేశాలు ఇస్తున్నాను. అదే రకంగా ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయో, వివిధ కారణాల చేత ఆగిపోయాయి ఉన్నాయో, వాటన్నిటినీ గౌరవ కలెక్టర్ గారు ఆ టీం అంతా హౌసింగ్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకొని ఈ 2-3 రోజుల్లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు చేపట్టండి. ఇక భూభారత విషయానికి వచ్చిన దాంట్లో
సాదా బైనామాలకు సంబంధించి ఆల్రెడీ అన్ని రిజెక్షన్ చేస్తున్నారన్నట్టు నా నోటీస్కి వస్తుంది. 1-2 సార్లు వెట్టింగ్ చేయండి. ఏ రైతు అయితే సాదా బైనామా చూపిస్తున్నాడో ఆ చూపించే రైతు పొజిషన్ లో ఉంటే పక్క రైతులతో మీరు సంప్రదించి అవసరమైతే సిసిఎల్ఐ నుంచి పర్మిషన్ తీసుకొని అటువంటి వాటిని అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయాలని కూడా రెవెన్యూ అధికారులకు ఆదేశిస్తున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు అండగా ఉండాలి తప్ప ప్రజలని సామాన్యులని ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ వనపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.